ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ హిందుత్వవాది సాధ్వి ప్రాచి చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఉత్తరప్రదేశ్ బగ్పత్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సాధ్వి మాట్లాడుతూ మోనాలిసా ఫర్మాన్ ఖాన్ల పెళ్లి లవ్ జిహాద్ అని అభివర్ణించారు. ఈ పెళ్లి తర్వాత ఆమెకు కలిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని కూడా ఆవిడ హెచ్చరించారు. గతంలో శ్రద్ధా వాకర్కు నిఖితా తోమర్ల హత్య కేసులాగే మోనాలిసా పరిస్థితి అవుతుందని కూడా చెప్పారు. 2 ఏళ్ల క్రితం శ్రద్ధా వాకర్ అనే అమ్మాయిని అతడి బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు మోనాలిసా మృతదేహం కూడా 35 ముక్కలుగా ఫ్రిడ్జ్ లో దొరికిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమె. ఫర్మాన్ ఒక హిందువుగా మారి పెళ్లి చేసుకుంటే స్వాగతించే వాళ్ళమని, కానీ ఇది మోసపూరిత లవ్ జిహాద్ అని ఆవిడ పేర్కొన్నారు. మోనాలిసాకు లవ్ జిహాద్ మదర్సాల్లో ఇచ్చే శిక్షణ గురించి అవగాహన లేదని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని సాధ్వి ప్రాచి అన్నారు. హిందూ కుటుంబాలు తమ పిల్లల మెడలో పంది దంతాలు కట్టాలని, అలా చేస్తే ఇతర మతస్థులు వారి దరిదాపుల్లోకి రారని చెప్పారు. సో మహాకుంభమేళ సమయంలో పూసలమ్మే అమ్మాయిగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మోనాలిసా బౌన్స్లే మరోసారి వార్తల్లో ఎక్కారు. ఇటీవల ఆమె కేరళలో తన ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా మంది ఇది లవ్ జిహాద్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే తమది లవ్ జిహాద్ కాదని ఇద్దరు కూడా స్పష్టం చేశారు. సో మోనాలిసాకు ఇంకా 18 ఏళ్ళు నిండలేదని ఆమె తల్లి అసలు విషయాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా తన కూతుర్ని లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేశాడని విశ్వ హిందూ పరిషత్ ఇంకా బజరంగ్ దళ్ వాళ్ళని మోనాలిసా తల్లి ఆశ్రయించింది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూగా మారుతుంది. మోనాలిసా వయసు గురించి తన తల్లే అసలు విషయం చెప్పేయడంతో తీవ్ర ఆందోళన రేగుతుంది. తన కుమార్తె వయసు కేవలం 16 సంవత్సరాలే. అంతేకాకుండా పెళ్లికి తమ అనుమతి లేదని తల్లి క్రిస్టల్ క్లియర్ గా స్పష్టం చేసింది. వెంటనే దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కూడా ఆమె తల్లి కోరిన పరిస్థితి. సో మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహం కుదిర్చిన వారిపై, పెళ్లికి హాజరైన వారితో పాటు అండ్ కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి, రాజ్యసభ ఎంపీ రహీం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ అండ్ భర్త ఫర్మాన్ ఖాన్ ఆలయ అధికారులపై వెంటనే కేసులు పెట్టాలని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదులో డిమాండ్ చేస్తుంది మోనాలిసా తల్లి. సో బాల్య వివాహ నిషేధ చట్టం అండ్ ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని బిహెచ్పి డిమాండ్ చేస్తుంది. సో మోనాలిసాది పెళ్లి చేసుకునే వయసే కాదని, ఈ సమాచారం స్పష్టంగా వారందరికీ తెలిసిన వివాహం జరిపించారని, సో వ్యక్తులందరిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. దీంతో మోనాలిసా పెళ్లి రచ్చలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుని చెప్పాలి. ఒకవైపు మాది లవ్ జిహాద్ కాదు, మేము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామంటూ ఇటు మోనాలిసా ఫర్మాన్ ఖాన్ ఇద్దరు చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ తప్పెవరిది? మధ్యలో వచ్చిన విహెచ్పిదా, లేకపోతే ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసిన మోనాలిసాదా? ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళు మోనాలిసా అమ్మ వేరే పెళ్లి సంబంధం చూస్తే వాళ్ళని కాదని ఈ ఫర్మాన్ ఖాన్ ఎందుకు పెళ్లి చేసుకుంది? ఒకవేళ ఇంకొక 1 ఇయర్ పాటు నేను ఫర్మాన్ ఖాన్నే పెళ్లి చేసుకుంటా అంటే ఇంట్లో వాళ్ళు కాదనే వాళ్ళ? నిజంగా ఒక రకంగా పూసలు అమ్మే మోనాలిసాను హైప్ చేయడం వల్లే ఇదంతా జరుగుతుందా? అసలు ఎందుకు సాధ్వి, ప్రముఖ హిందుత్వవాది సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. 35 ముక్కలుగా కట్ చేస్తారని. సో 35 ముక్కలుగా కట్ చేస్తారనే విషయం ఆవిడ చెప్పారు అంటే ఆవిడ దగ్గర ఎలాంటి డేటా ఉంది? దీనికి సంబంధించి బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? సో ఎంటైర్ ఎపిసోడ్ లో ఆవిడ రప్చర్ జరుగుతుంది ఎంత వాస్తవమో, ఆవిడ మైనర్ అన్నది కూడా అంతే వాస్తవం. ఆ మాట చెప్పింది ఎవరో మోనాలిసా బౌన్స్లకి గిట్టని వాళ్ళు కాదు. మోనాలిసాని కన్నటువంటి తల్లి చెప్తున్న మాట. ఆ అమ్మాయికి 16 ఏళ్లే, 16 ఏళ్ళు కూడా అమ్మాయికి నిండలేదు అని చెప్తున్న పరిస్థితి. మరి ఈ రెండేళ్లు టెక్నికల్ గా ఆలోచించలేకపోయిందా మోనాలిసా? అసలు ఆవిడ ఏం చదువుకుంది? అసలు ఆవిడ మెంటల్ స్టెబిలిటీ ఏంటి? ఎవరో అవకాశం ఇస్తానంటే వాళ్ళు 2 కోట్లు ఖర్చు పెట్టుకొని బయటకు వస్తే వాళ్ళని పక్కన పెట్టేసి
ఈ ఒక చిన్న సినిమాలో వర్క్ చేసిన తర్వాత ఆవిడ ఒక బాలీవుడ్ బ్యూటీగా ఆవిడ ఎలివేట్ చేసుకుందా ఇక్కడ? నిజంగా ఒక ఆడపిల్లకి ఒక ఓవర్ నైట్ స్టార్ అయితే ఎలాంటి పనులు చేస్తారు? అంటే ఇక్కడ ఆడపిల్లే కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంకుల్స్ కావచ్చు, ఆంటీలు కావచ్చు, ఎవరైనా ఎనీ యాక్టర్, ఎనీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరైనా. సో, అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం ఒక సమాజంలో ఉన్నాం. మన వ మన మన వైపు ఎన్నో కళ్ళు చూస్తున్నాయి. ఎంతో మంది మన గురించి మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడో పూసలమ్మే దాన్ని ఇవాళ నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టారు. చాలామంది పొలిటీషియన్స్, చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎంతో మంది నాతో ఫోటోల కోసం వెయిట్ చేశారు. మరి అదే ఇది ఆ అమ్మాయికి ఉంటే గనక దీన్ని నేను సర్వైవ్ చేసుకోవాలి. నా లైఫ్‌ని ఇక్కడితో ముగించుకోవద్దు అని అనుకుంటే ఇవాళ ఈ పెళ్లి విషయంలో ఇంత రప్చర్ క్రియేట్ చేస్తుంది కదా! ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా తెలియగలది అయితే ఇంట్లో వాళ్ళతో మేనేజ్ చేసుకున్నది కదా! ఓకే. వాళ్ళ బావతో తనకిష్టం లేకపోయినా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. ఫైన్ బానే ఉంది. ఆ అమ్మాయి కన్సర్న్ ఓకే. అలాంటప్పుడు ఎక్కడో కేరళ వచ్చి అక్కడ షూటింగ్‌లో అంతా ప్రీ ప్లాన్డ్‌గా చేసుకొని అక్కడున్న పొలిటీషియన్స్‌ని పక్కన పెట్టుకొని నాకు ప్రాణహాని ఉందని చెప్పి కేరళ పోలీసులకి కంప్లెయింట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మరి? వాస్తవానికి ఆ అమ్మాయి గనక ఇంట్లో వాళ్ళు కావాలి అని అనుకుంటే వాళ్ళని దూరం చేసుకోదు. ఏ ఆడపిల్ల తన కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళని దూరం చేసుకోవాలని అనుకోదు. ఏ ఆడపిల్ల. ఏ రోజు ఒకేలా ఉండదు. ఒకరోజు ఇబ్బంది ఉంటది. ఒకరోజు కష్టం ఉంటది. ఒకరోజు సుఖం ఉంటది. తన ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి. అమ్మ నాన్నతో మాట్లాడాలి అని అనుకుంటది. కట్టుకున్నోడు పక్కనున్న వాళ్ళకిచ్చే ప్రయారిటీ వాళ్ళకిచ్చి తన సంతోషాలని మొత్తాన్ని ఇంట్లో పంచుకుంటది. ఎందుకు? నేను మంచిగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి అని ఇండైరెక్ట్‌గా చెప్పడం కోసం తను చేసిన ప్రతిదీ చెప్పుకుంటా ఉంటది. మరి అలాంటి మోనాలిసా ఎందుకు ఇప్పుడు ఒక ఒక వరస్ట్ డెసిషన్ తీసుకుంది? అంటే ఇక్కడ పెళ్ళనేది తప్పు కాదు. ఇంకొక మతస్థుడిని పెళ్ళాడటం, కొన్ని మతాల పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ మతాలు ఎలా ఉంటాయి అంటే ఒక సెన్సిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ఈ మతాల పాయింట్ ఆఫ్ వ్యూలను పక్కన పెడితే అక్కడ ఆ అమ్మాయి మైనర్. అలాంటప్పుడు ఆబ్వియస్‌లీ భారతదేశంలో ఎక్కువ మంది అత్యధికంగా ఉండేవాళ్ళు హిందువులు కాబట్టి సో హిందూ సంఘాలు ఇవి రియాక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. అండ్ ప్రముఖ హిందుత్వవాది సాధ్వి కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ 35 రోజుల్లో ముక్కలు అవుతుందంటూ కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. ఒక రకంగా ఒక ఆడపిల్లకి రావాల్సిన దానికన్నా ఎక్కువ క్రేజ్ వస్తే ఇలాగే ఉంటదా? ఒక ఆడపిల్లకి రావాల్సిన దానికన్నా ఎక్కువ క్రేజ్ వస్తే ఇలాగే ఉంటదా? మస్ట్‌గా మీరు కామెంట్ చేయండి. మోనాలిసా లైఫ్ ఇంక ఏ ఆడపిల్లకి జరగకూడదు. ఆ అమ్మాయి తప్పు చేసిందా, రైట్ చేసిందా అనేది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తుంది. కానీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చూడలేకపోతుంది? తన లైఫ్‌ని డిజైన్ చేసుకుంటుంది. సినిమాలని, ఇంకా చిన్న చిన్న బిజినెస్‌లని, షాప్ ఓపెనింగ్‌లని చాలా చేస్తుంది. సో కోట్ల రూపాయల డబ్బు వెనకేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ చేస్తుంది ఇప్పుడు ఆవిడ. ఒక పాత్ క్రియేట్ చేసుకుంది. అలాంటి పాత్ ఇప్పుడు మొత్తం డిస్ట్రాయ్ చేసుకుంటే ఎవరు వింటారు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది ఆవిడ? అప్‌కమింగ్‌లో వచ్చే ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు సో కాల్డ్ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఆవిడిచ్చే ఒక మెసేజ్ ఏంటి? అంటే రేపొద్దున ఎవరన్నా ఓవర్ నైట్‌లో ఒక స్టార్ అయితే కనీసం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఇది కూడా ఈవిడ ఇవ్వకపోతే ఇంకెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఆవిడ బయటకొచ్చింది? ఎలాంటి ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి ఆవిడ బయటకొచ్చింది? పెళ్లి ఒకవేళ ఆవిడ చేసుకుందాం అనుకుంటే ఇంట్లోకెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకునేవాళ్ళు. నిజంగా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని వద్దనుకుంది కాబట్టే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కంప్లెయింట్ ఇచ్చి మరి నాకు ప్రాణహాని ఉంది, థ్రెటనింగ్ ఉంది నాకు అని చెప్పి చాలా కరాఖండిగా మాట్లాడింది మోనాలిసా. మరి పోలీసులు కంప్లెయింట్ ఇచ్చే దమ్ము ఇంట్లో వాళ్ళని ఒప్పించడం లేదా? ఇంట్లో వాళ్ళు ఆవిడ కోసమే కదా పూసలు అమ్ముతానంటే అక్కడికి పంపించారు, కుంభమేళాకి పంపించారు. పూసలు అమ్మిన తర్వాత ఆ అమ్మాయికి మంచి ఫేమ్ వస్తే షూటింగ్‌కి పంపించారు, షాప్ లాంచింగ్‌కి పంపించారు.
ఆ, పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వచ్చి ఆర్థిక సహాయం చేస్తుంటే దానికి కూడా పాజిటివ్గా తీసుకొని వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. మరి అలాంటి మోనాలిసా ఎందుకు ఇంత హఠాత్ నిర్ణయం తీసుకుంది? ఇన్ని యాక్సెప్ట్ చేశారు కదా వాళ్ళ తల్లిదండ్రులు. అన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మోనాలిసా ఒక్క నిమిషం ఆగలేకపోయిందా? ఒక 1 మంత్ లేదు, ఒక 1 ఇయర్ మేజర్ అయ్యేంత వరకు ఆగలేకపోయిందా మోనాలిసా? షీఈ్ నాట్ ఎ మేజర్, షీఈ్ ఎ మైనర్. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేని అటువంటి అమ్మాయికి ఈరోజు పూసలమ్మే మోనాలిసా అని చెప్పి పెద్ద బిరుదిచ్చేసి ఆ అమ్మాయిని ఎక్కడో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసే అన్ని పిచ్చ పిచ్చ పనులు. ఇన్నాళ్ళు కని, ఇన్నాళ్ళు పెంచి ఆ అమ్మాయిని సాకి 3 పూట్ల ఆ పిల్లకి అన్నం పెట్టిన తల్లిదండ్రులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధ ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. అందరూ మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్ళే చూస్తున్నారు. కానీ దాని వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు పడే, వాళ్ళ కుటుంబ సభ్యులు పడే బాధ ఎంతమందికి కనిపిస్తుంది? వాళ్ళ తల్లే, ఇప్పటిదాకా మాట్లాడకుండా ఉన్న తల్లే బయటకు వచ్చి లేదు ఆ అమ్మాయి మైనర్ అని చెప్పిందంటే ఆ తల్లి హృదయం ఎంత చితికిపోయిందో అర్థం చేసుకోండి. మోనాలిసా గురించి దేశవ్యాప్తంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆ తల్లి హృదయం ఎంత క్షోభ అనుభవించిందో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఏం ఆలోచించకుండా మోనాలిసా చాలా సింపుల్ గా కేరళ వచ్చింది, షూటింగ్ లో నుంచి బయటకు వచ్చింది, కేరళ పోలీసులను ఆశ్రయించింది, వాళ్ళతో మాట్లాడింది, పెళ్లి చేసుకుంది. సో ఇక్కడ విహెచ్పినా, బజరంగ్ దళ్ళ, ఇంకొకళ్ళ మాట్లాడుతున్నారా? సరే, ప్రముఖ హిందుత్వ సాధ్వి కూడా మాట్లాడింది 35 ముక్కలుగా చనిపోతుంది అని. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఈ రప్చర్, అనవసరమైన రప్చర్ అంతా పక్కన పెట్టేద్దాం, వాళ్ళు చేసిన కామెంట్స్ పక్కన పెట్టేద్దాం. కానీ ఒక అమ్మాయిగా, ఒక ఆడపిల్లగా, ఒక కూతురిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా మోనాలిసా బౌన్సులు చేసింది ఏంటి? ఓవర్ నైట్ స్టార్ వస్తే మీరు ఏం చేసినా కరెక్ట్ అనుకుంటున్నారా మోనాలిసా? సో మోనాలిసా ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.